ప్రజెంట్ మనమైతే ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నామా, దర్శనానికి వచ్చినాం ఇప్పుడు. హాయ్ మావా, నేను మీ కంబల్పాడు కుర్రోడు. నైట్ ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్తున్నాం మావా. మీ అందరికి ఒక విషయం చెప్పాలి మావా, మేము శ్రీశైలానికి మొత్తం 4 వచ్చాం మావా. నేను మా ఫ్రెండ్స్ అనమాట, మొత్తం 4 మెంబర్స్. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే మేము మొత్తం 4 కదా మావా. మా 4కి ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది మావా, వేరువేరుగా. కానీ మా 4 పేర్లు ఆ శివయ్యకే కలుస్తున్నాయి మావా. ఎలానో చెప్తా. నా పేరు వచ్చేసి మల్లికార్జున మావా. ఆ శివయ్య పేరే మావా నాకు శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు. నాది పక్కన పెట్టేద్దాం మావా, ఏదో కోఇన్సిడెన్స్ గా సింక్ అయింటది అనుకున్నాం. ఈ గుండుగాని పేరు విశ్వనాథ్ మావా. ఆ శివయ్య పేరే మనోడిది కూడా కాశీ విశ్వనాథేశ్వరుడు. ఈ గుండుగాంది కూడా ఏదో కోఇన్సిడెన్స్ గా సింక్ అయిందిలే మావా అనుకుందాం. ఎర్ర సొక్క తెల్ల కండువ వేసుకున్న ఇతగాడి పేరు వచ్చేసి పరమేశ్ మావా. చూసారా, ఆ శివయ్య పేరే పరమేశ్వరుడు. ముచ్చటగా 3 పేర్లు కోఇన్సిడెన్స్ అనుకున్నా గానీ లాస్ట్ వన్ మనోడి పేరు వచ్చేసి ఈశ్వర్ మావా. ఆ శివయ్య పేరే ఈశ్వరుడు. ఇన్ని కోఇన్సిడెన్స్ గా జరిగినప్పుడు కరెక్ట్ టైం లో ఆ శివయ్య దగ్గరే ఉన్నాం చూడు, పిచ్చ ఫీల్ మావా. అసలు మీ అందరికి మా ఈ 4 కలయిక ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మావా. ముందైతే దర్శనానికి వెళ్దాం మావా. గుడి లోపలికి మొబైల్స్ అలో ఉండవు మావా. గుడి బయటే మొబైల్ పెట్టుకోవడానికి ఉంది మావా. ఇక్కడ మొబైల్ పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం మావా. జస్ట్ నౌ మావా, ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే మాకు చాలా త్వరగా చాలా బాగా జరిగింది మావా. ఒక 10-15 మినిట్స్ లో దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం మావా. ఇంకా రూమ్ కి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకుని శ్రీశైలంలో ఏమైనా చూడాల్సినవి ఏమైనా ఉంటే అవి చూద్దాం మావా. ఈ రోజుకి వీడియో ఇంతే మావా. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసుకో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.